థ్యాంక్ యూ సో మచ్. ఈవెన్ 13th నుంచే నేను చూస్తున్నాను రెస్పాన్స్ వైజాగ్లో ఎలా ఉందో. నాకు అందరూ వీడియోస్ పంపిస్తున్నారు, సంగం శరత్ కానీ జగదాంబలో కానీ ఫుల్ అంటే ఫుల్ షోస్ జరుగుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ వైజాగ్కి. నాకు తెలుసు వైజాగ్లో ఒక మంచి సినిమా వస్తే ఎంత బాగా లవ్ ఇస్తారో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇలానే ఇంకా మంచి సినిమాలు, ఇంకా మంచి సినిమాలు వస్తూ ఉంటే అందరినీ ఇలానే ఆదరించాలని అనుకుంటున్నాను. అండ్ వైజాగ్ నుంచి ఇంకా మంచి ఆర్టిస్టులు రావాలి. థ్యాంక్ యూ జగదీష్ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. గో టు థియేటర్స్, వాచ్ కోర్ట్. థ్యాంక్ యూ అండి. మాకు ఇంత పెద్ద హిట్ ఇచ్చి వైజాగ్కి మంచి డిస్ట్రిబ్యూషన్ ఇచ్చారు. మా నాని గారు ప్రతి సినిమా మేమే ఇక్కడ చేసాం. మ్యాక్సిమం ఆయన ప్రొడక్షన్ సినిమాలు కానీ అతను హీరోగా నటించిన సినిమాలు కానీ అన్నీ మనమే చేసాం. అన్ని హిట్సే వచ్చాయి. థ్యాంక్ యూ నాని గారికి కూడా ఇక్కడ మా దిల్ రాజు గారు ఆఫీస్కి కంటిన్యూస్గా ప్రోత్సహిస్తూ. ఈ సినిమా గురించి పర్టికులర్గా చెప్పాలి, కోర్ట్ మేము రిలీజ్ చేసినప్పుడు యాక్చువల్లీ సింగిల్ థియేటర్తో స్టార్ట్ చేసామండి. ఈరోజు జగదాంబ, అక్కడ సంగం శరత్, అక్కడ మద్దెలపాలెం కిన్నెర కాంప్లెక్స్లోని అందరు అసలు సండే రోజు అయితే ప్రతి థియేటర్ వాళ్ళు మమ్మల్ని వేయడానికి అడిగారండి. మేము కొన్ని దాంట్లో ఇంకా వేయలేని పరిస్థితిలో వేయలేదు తప్ప అన్ని థియేటర్స్ వాళ్ళు అడిగారు. చాలా బాగా చేస్తుంది. ఇప్పటికే ఒక పెద్ద హీరోకి ఎలా అయితే 3 days గ్రాస్ ఎలా చేస్తుందో అలా గ్రాస్ చేసిందండి. థ్యాంక్ యూ అండి. ఇలాంటి సినిమాలు మీరు మళ్ళీ తీసి మా ఇండస్ట్రీకి. ఇప్పుడు యాక్చువల్లీ ఈ టైంలో ఎగ్జామ్స్ అవుతున్నాయండి. ఎగ్జామ్స్లో కూడా నిన్న ఎన్ని థియేటర్స్ ఇస్తే అన్ని థియేటర్స్ ఫుల్స్ వచ్చిందండి. సార్ ఈ మధ్యకాలంలో మేము సంక్రాంతికి వస్తున్నాం చూసాం, అలా కలెక్షన్స్, మళ్ళీ దాని తర్వాత కలెక్షన్స్ పే చేసిందంటే ఈ సినిమా చేసిందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి సినిమాలు తీయాలి, ఇండస్ట్రీని బాగుండాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.